మీ అందరికీ వందనాలండి. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే యోనా గురించి. యోనా మత్స్యము కడుపులో 3 దినాలున్న తర్వాత ఆ మత్స్యము కడుపులో ఉన్నప్పుడు యోనా దేవునికి ప్రార్థన చేశాడు. ఇదంతా 2వ గ్రంథంలో ఉంది. తర్వాత మత్స్యము దేవుని మాటకు లోబడి యోనాని కక్కివేసినప్పుడు యోనా నినివే పట్టణానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ప్రకటన చేసినప్పుడు అక్కడున్న ప్రజలు పశ్చాత్తాపం చెందుతారు. ఇదంతా 3వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము ప్రకటించుమని దేవుడైన యెహోవా యోనాకి సెలవిస్తాడు. రెండవ మారు యోనాకి ప్రత్యక్షమై దేవుడు ప్రకటన చేయమని నినివే ప్రజలకు చెప్పమని యోనాకు చెప్పినప్పుడు యోనా రెండవ మారు దేవుని ఆజ్ఞకు లోబడతాడు. లోబడి ఏం చేస్తాడంటే లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణానికి వెళ్తాడు. వెళ్ళి 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం అంతా సంచరించి ఇంకా 40 దినముల వరకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేస్తాడు. అప్పుడు ప్రకటన చేసినప్పుడు అక్కడున్న ప్రజలు ఎలా స్పందిస్తారు అంటే 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు కూడా నినివే రాజు తన సింహాసనం నుండి దిగి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. చిన్నవారు కానీ పెద్దవారు కానీ ధనికులు పేదలు అనే తేడా లేకుండా అందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి వారి పాపములు ఒప్పుకొనుచు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పట్ల ఎలా స్పందిస్తాడంటే 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపపడి వారికి చేయనది తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. సో వాళ్ళందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి వారి పాపములు ఒప్పుకొనుట చేత దేవుడు వారిని క్షమించి వారికి చేయాల్సిన కీడు నుంచి వారిని దేవుడు క్షమించి వారి పట్ల కనికరిస్తాడు. మనం కూడా మన అతిక్రమములు దాచిపెట్టగా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వర్ధిల్లుతామని బైబిల్ గ్రంథం చెప్తుంది. అక్కడున్న ప్రజలందరూ తగ్గించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి వారి పాపములు ఒప్పుకొనుట చేత వారు దేవుని చేత కనికరింపబడతారు.